అనూహ్యంగా ఇప్పుడే తెరపైకి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడే దీనికి ఏమన్నా ఏకాదశి ద్వాదశి ముహూర్తాలు పెడతారంటే కార్యకర్తలు కడుపులోంచి టక్కన పగులుతుంది. ఎప్పుడు పగిలిందో పగిలింది, అది పగిలింది కాబట్టి బయటకు వచ్చింది. ఇప్పుడు నేను ఈ కోటి సభ్యత్వాలు మాట్లాడి ఇంటికి పోదాం అనుకున్నా, మీరేం చేశారు? మీరు అడిగితే చెప్పాల్సి వచ్చింది. చేత ఇది ముహూర్తాలు ఏమి ఉండవు. ఒక పార్టీలో చర్చ జరుగుతుంది, అది వితింది తెలుగుదేశం పార్టీకి కుటుంబానికి సంబంధించిన విషయం. ఇది మిగిలిన పార్టీలకు సంబంధం లేదు. ఈ విషయంలో చర్చ జరుగుతుంది, మనోభావాలు ఉన్నాయి. ఏనా 5 మంది 10 మంది కార్యకర్తల, కోట్ల మంది కార్యకర్తల మెంబర్షిప్ ఉన్న తెలుగుదేశం పార్టీ మనోభావాలను గౌరవించాలి. మనోభావాలు ఏమున్నాయి? నారా లోకేష్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎంగా ఇవ్వండి. రేపు భవిష్యత్ తరం నాయకుడు నారా. కూటమిలో జనసేనకి బ్రేక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ బ్రేక్ వేయడానికి అంటారు సార్. ఇంకో విషయం అంటే అనూహ్యంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పెట్టి పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు కాబట్టి ఆ బ్రేక్ వేయాలంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం. మిగిలిన విషయాలు మాకు సంబంధం లేని విషయాలు. ఇది తెలుగుదేశం పార్టీలో జరిగే చర్చ. మీరు ప్రశ్న అడిగిన దానికి ప్రశ్న చెప్తున్నా, సమాధానం. చర్చ ఇది. ఆ చర్చ గౌరవించవలసిన బాధ్యత రథసారథి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన గౌరవించాలి. ఎప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలను గౌరవించిన పార్టీయే బలంగా పరిపుష్టంగా ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్ తరం, రాబోయే తరంలో ఈ పార్టీకి దశ దిశ నడిపించే నాయకత్వం ఉన్న నాయకుడు ఎవరంటే నారా లోకేష్. అంచేత కార్యకర్తల అభిష్టం ఏదైతే ఉందో, మనోభావం ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, కార్యకర్తల కసి ఏదైతే ఉందో, అది ఉప ముఖ్యమంత్రి చేయమని ఒక ఆలోచన కార్యకర్తలు బయటపెట్టారు. దాని మీద నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. చేత ఏంటంటే ఆయనకున్న క్వాలిఫికేషన్స్, ఆయన పడిన కష్టం నేను మీకు విశదీకరించి చెప్పాను. ఈ కష్టం నేను అనుకోవడం ఈ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీలో కూడా జీరోకి వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీని ఒక యువగలం పాదయాత్రతో పైకి లేపిన యువ నాయకత్వం ఏ పార్టీకి కూడా లేదు. అది తెలుగుదేశం పార్టీకి ఉంది. అదే 1 కోటి మంది కార్యకర్తలే కాకుండా కోట్ల మంది ప్రజల యొక్క మనోభావం కూడా ఈవేళ అతన్ని ఉచిత స్థానంలో ఉంచమని వాళ్ళు కోరుకుంటున్నారు.